ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. మినిస్టర్ క్వార్టర్స్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు అక్కడ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. విద్యార్థుల ఆందోళనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి. మనం చూడొచ్చు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఇటు విద్యార్థి సంఘాలతో పాటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఇంటి ముందు అలాగే మినిస్టర్ క్వార్టర్స్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుంచి పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,600 కోట్ల రూపాయలు ఉంది. మేనేజ్మెంట్లతో విద్యార్థులతో 1,200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదు. ఈ రోజు కాలేజీలు బంద్ చేస్తా ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. 15 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారు. తక్షణం ఈ బకాయిలు విడుదల చేయాలని ఈ రోజు చలో మంత్రుల కోట నిర్వహిస్తున్నాం. లేకపోతే రేపు అడుగడుగున అడ్డుకుంటాం. అంటే మీతో పాటు యాజమాన్యాలు కూడా కాలేజీ యాజమాన్యాలు కూడా బంద్లో ఉన్నాయంట. ఎన్ని కాలేజీలు మొత్తం మూత వేయబడ్డాయి? ఇప్పటి వరకు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1,500 కాలేజీలు మూతేశారు. 1,500 కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టాలి. విక్రమార్క ఇచ్చిన హామీని నిలబెట్టాలి. తక్షణం పేద విద్యార్థుల ఫీజులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఎన్ని వేల కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయి? ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు? ఈ రోజు గత 4 సంవత్సరాల నుండి 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఇది రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరం అవుతా ఉన్నారు. దీనికి కారణంగానే ఎస్ఎఫ్ఐ విడతల వారీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి బకాయిలు ఉన్నాయి? ఎన్ని వేల కోట్లు అయితే సరిపోతాయని అనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో దాదాపుగా 4 సంవత్సరాలకి వెళ్ళి ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రజాపాలన మార్పు అన్నారు, విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు 2,200 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇప్పటికే 3 సార్లు కళాశాల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు నుండి బంద్ చేయడం జరుగుతుంది. సరైన నిర్ణయం కాదని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే ప్రజాప్రతినిధులు మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సందర్భంగా ప్రభుత్వం ప్రధానంగా మనం చూస్తున్నాం. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉండేటువంటి నిధుల కోసం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే చేస్తున్నారు. ఇటు కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకవైపు ఉద్యమం చేస్తుండగా మరొక వైపు విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులంతా కూడా నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ఫీజులను రియంబర్స్ ఏదైతే ఉందో ఆ బకాయిలను అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. 1,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం కనీసం 900 కోట్లైనా విడుదల చేస్తే ఈ సమ్మె నుంచి బయటకు వస్తామంటూ ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రభుత్వం ముందు నుంచి దసరా దీపావళి అంటూ పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇది క్లియర్ అవుతుందో అప్పటి వరకు అయితే మాత్రం పోరాటం చేస్తామని అటు విద్యా సంస్థలు కానీ ఇటు విద్యార్థి సంఘాలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.